వీటితో అక్కడికి వెళ్ళాడు. మొదట శూన్యంగా ఉన్న రోడ్డులో ఒక్కసారిగా పాదాల శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. కొద్దిసేపటికి పిల్లల నవ్వు వినిపించింది. అర్జున్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆ నవ్వు భయంకరమైన అరుపుగా మారింది. ఒక్కసారిగా గాలి వేగంగా వీచి పొగమంచు మరింత గట్టిగా కమ్ముకుంది. తరువాత రోజు రికార్డింగ్ చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. తన వెనుక ఒక నల్లని నీడ స్పష్టంగా కదులుతూ కనిపించింది. అతను వెంటనే పాపయ్య దగ్గరకు వెళ్ళాడు. పాపయ్య దీర్ఘ శ్వాస తీసుకుంటూ చెప్పాడు, "ఈ కథ కొత్తది కాదు బాబు. 30 ఏళ్ల క్రితం ఒకే రాత్రిలో 5 మంది యువతులు కనిపించకుండా పోయారు. వాళ్ళ ఆత్మలే ఈ వీధిలో తిరుగుతున్నాయి." ఆ మాటలు విన్న అర్జున్ ఆ సంఘటనపై విచారణ మొదలుపెట్టాడు. పాత ప్రభుత్వ రికార్డులు, పంచాంగ పుస్తకాలు, చావు వివరాలు అన్నీ పరిశీలించాడు. చివరికి భయంకరమైన నిజం తెలిసింది. ఆ కాలంలో ఉన్న జమీందార్ విశ్వనాథ్ రాజు తన శక్తివంతమైన యజ్ఞానికి ఆ 5 మంది యువతులను బలి చేశాడు. వారి రక్తంతోనే ఆ వీధిలోనే పెద్ద వృక్షం కింద నల్ల పూజలు జరిపాడు. కానీ ఆ యజ్ఞం విఫలమైంది. ఫలితంగా ఆ యువతుల ఆత్మలు అక్కడే చిక్కుకుపోయాయి. అర్జున్ మళ్ళీ ఆ వీధిలోకి వెళ్ళి రాత్రి గమనించాడు. పొగమంచులోంచి ఒక్కో ఆత్మ బయటకు వస్తుంది. మొదట నెమ్మదిగా, తరువాత ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ అతని వైపు దూకుతున్నాయి. కెమెరా ఫ్లాష్లో వారి ముఖాలు గాయాలతో, రక్తంతో నిండినట్టు కనబడుతున్నాయి. అర్జున్ గుండెల్లో ధైర్యం పెంచుకుని వారికి గట్టిగా చెప్పాడు, "మీ బాధను నేను ప్రపంచానికి వినిపిస్తాను. మీ కథను అందరికీ చెబుతాను. మీరు శాంతి పొందాలి" అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆత్మలు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. వారి కళ్ళల్లోని ఎర్రటి వెలుగు మెల్లగా తగ్గిపోయింది. పెద్ద వృక్షం ఒక్కసారిగా బూడిదై నేలరాలింది. ఉదయపు కాంతి పడగానే ఆ వీధి మళ్ళీ ఖాళీగా కనిపించింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇన్ని ఏళ్ళు తర్వాత ఆ వీధి మళ్ళీ ప్రశాంతంగా మారింది. కానీ గ్రామం ప్రజలు ఇప్పటికీ ఆ మార్గంలో రాత్రిపూట వెళ్ళటానికి భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే నిజంగానే ఆత్మలు శాంతి పొందాయా, లేక ఇంకా ఎవరైనా కోసం ఎదురు చూస్తున్నాయా అన్నది ఎవ్వరికీ తెలీదు. అర్జున్ మాత్రం ఈ కథను పత్రికలు రాసి ప్రపంచానికి అందించాడు. కానీ అతని కెమెరా చివరి రికార్డింగ్లో ఒక భయంకరమైన శబ్దం మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. అది ఏంటంటే, ఇంకా మేము పూర్తిగా వెళ్ళలేదు అని ఆ కెమెరా రికార్డింగ్లో ఉంది.